నల్గొండలో దారుణ హత్య జరిగింది. పెద్దబండలోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయిని దారుణంగా చంపేశారు. హ్యాపీ హోమ్స్ ఎదురుగా ఉన్న వెంచర్లో సాయిని దుండగులు హతమార్చారు. బండరాలతో మోదీ మెదడు బయటకు వచ్చేలా దారుణ ఘటనకు ఒడిగట్టారు. ఈ ఘటన హత్య కేసుగా కనిపిస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సిఐ రాఘవారావు, తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు చేరుకున్నారు. అయితే గత కొంతకాలంగా సాయికి తన పెద్దనాన్న కుమారులతో వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిసిందని, పాత గొడవలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తామని, నిందితులు త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని చంపివేసినారని తిప్పర్తి ఎస్ఐ గారికి సమాచారం రాగా అతను వెంటనే ఇక్కడికి వచ్చి చూసినాడు. చూసిన తర్వాత చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేయగా అతను పెద్దబండకి సంబంధించిన నల్గొండ పట్టణంలోని పెద్దబండకు సంబంధించిన సాయిగా గుర్తించడం జరిగింది. అతన్ని ఎవరో నిన్న రాత్రి గుర్తులేని వ్యక్తులు బండతో మరియు వేరే 15 ఆయుధాలతో కొట్టి చంపినట్లుగా కనిపిస్తున్నది. ఇటు విషయంపై దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాము. త్వరలోనే నేరస్తులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బోత్ సాయి ఆయన మేదరి వ్యక్తి, పండగలకి వాటికి పోయి అవి పండగలు చేస్తుంటారు.